మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం మంచి రోజు. మీ బీరువాలో ఇది పెడితే 24 గంటల్లో మీ బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది. మంగళవారం బీరువాలో ఇది పెడితే నోట్ల కట్టలు మీ ఇంటిలో పడతాయి. వీటిని బీరువాలో పెడితే అనవసరంగా చేసే ఖర్చులు కూడా తగ్గుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మంగళవారం లక్ష్మీదేవిని పూజించి ఈ మూటను బీరువాలో పెడితే ఇక మీకు సంపదకు లోటు రాదు. మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి. అలాగే ఈ రోజున దీక్ష చేయటం వల్ల లేదా ఉపవాసం ఉండటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మంగళవారం రోజు లక్ష్మీదేవిని తెలుపు, ఎరుపు పువ్వులతో పూజించాలి. పండ్లు లేదా ఏవైనా స్వీట్స్ నైవేద్యంగా పెట్టాలి. ఇవేవీ లేకపోయినా పాలు అయినా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. మంగళవారం లక్ష్మీదేవిని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివి పూజిస్తే శుభం జరుగుతుంది. మంగళవారం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ విధంగా పూజించండి. ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇక మంగళవారం రోజు బీరువాలో కొన్ని వస్తువులు పెట్టడం వల్ల మీ వద్దకు ధనం విపరీతంగా వస్తుంది. ఎక్కువ డబ్బు సంపాదించాలి, పొదుపు చేయాలని కోరుకునేవారు, ఖర్చులను నియంత్రించుకోవాలి అని అనుకునేవారు రేపు మంగళవారం బీరువాలో వీటిని పెట్టండి. మనలో చాలామంది బీరువాలో డబ్బులు, నగలు దాచుకుంటూ ఉంటారు. అలాగే ఆస్తి పేపర్స్ కూడా బీరువాలో దాచుకుంటూ ఉంటారు. మీరు వీటిని రెట్టింపు చేసుకోవాలని అనుకుంటే బీరువాలో వీటిని పెట్టండి. డబ్బు, బంగారము, ఆస్తులు తప్పకుండా రెట్టింపు అవుతాయి. మీరు బీరువాలో ఏది పెట్టినా వాటిని పవిత్రంగా చూసుకోవాలి. బీరువా విషయంలో కొన్ని పద్ధతులు పాటించాలి. వాటిని పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. బీరువా ఎప్పుడు నైరుతిలోనే ఉండాలి. నైరుతి అంటే దక్షిణానికి పడమరకు మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం. బీరువా డోర్స్ ఓపెన్ చేస్తే అది ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి. ఇక బీరువా తెరవగానే చక్కని సువాసన రావాలి. అంతేగాని పాత బట్టల వాసన లేదా బొద్దింకలు, గుడ్లు పెట్టిన వాసన రాకూడదు. అలాంటివి వస్తే ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం చేయదు. కుబేర ముగ్గును నీలం రంగు పెన్నుతో వేసి ఆ ముగ్గును బీరువా లోపలి అరలో పెట్టుకోవాలి. ఈ ముగ్గుకు 4 వైపులా పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ కుబేర ముగ్గు మీద బంగారాన్ని, డబ్బును పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. బీరువాపై ఎప్పుడూ దేవుని ఫోటోలు అతికించరాదు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, తిరుపతిలో అమ్మేటటువంటి ఇనుప స్టిక్కర్లు బీరువాలపై అంటించకూడదు. ఎందుకంటే బీరువా పడక గదిలో ఉంటుంది కాబట్టి పడక గదిలో ఉండే బీరువాపై దేవుడి ఫోటోలు ఉండకూడదు. ఎప్పుడూ కూడా బీరువాపై ఓ వైపు శుభం, లాభం, ఇంకోవైపు స్వస్తిక్ గుర్తు మాత్రమే ఉండాలి. ఆ స్వస్తిక్ గుర్తు కూడా అపసవ్య స్వస్తిక్ కాదు, సవ్య స్వస్తిక్ అని. అవి కూడా పసుపు రంగులో కుంకుమతోటి బొట్లు పెట్టినటువంటిదై ఉండాలి. ఇలా చేస్తే మీరు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొందవచ్చునని వాస్తు నిపుణులు సూచిస్తూ ఉన్నారు. చాలామంది మహిళలు అతి జాగ్రత్తగా బట్టల మధ్యలో నగదు, బంగారము దాచేస్తూ ఉంటారు. ఇది సరికాదు అని వాస్తుశాస్త్రం చెప్తోంది. బీరువాలో బట్టల మధ్య బంగారం దాచటం వల్ల ఆర్థిక కష్టాలు వెంటాడుతాయని హెచ్చరిస్తూ ఉన్నారు. లక్ష్మీదేవి స్థానాలైన డబ్బు, బంగారం వంటి వాటికి విశిష్టమైన దైవత్వం ఉంటుంది. అందుకే వాస్తుశాస్త్రం ఏం చెప్తుంది అంటే మనం పడుకునే మంచం మీద బంగారము, వెండి, డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పెట్టకూడదు. మంచం అనేది భోగస్థానం. అలాంటి ప్రదేశంలో దైవత్వం ఉన్న డబ్బు, బంగారము పెడితే లక్ష్మీదేవి ఆగ్రహించి ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది. డబ్బు, బంగారము ఉంచే బీరువాలపైన ప్రయాణాలకు వాడే సూట్ కేసులు, పనికిరాని అట్టపెట్టెలు వంటి సామానులు పెడితే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే అని వాస్తుశాస్త్రం చెప్తుంది. నైరుతిలో బట్టలు పెట్టే బీరువా పైన బరువులు ఉంచవచ్చు, కానీ డబ్బులు పెట్టే బీరువా పైన ఎలాంటి బరువులు ఉంచరాదని శాస్త్రం చెప్తుంది. బీరువా విషయంలో ఈ నియమాలు పాటిస్తే మీ ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. అలాగే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక రేపు మంగళవారం బీరువాలో ఏం పెడితే మీ బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మరణం అనేది ఏ రూపంలో అయినా సరే రావచ్చు అని తెలిపే ఒక జ్ఞానవంతమైన కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇక కథలోకి వెళ్తే
పూర్వం ఉజ్జయిని రాజైన విక్రమార్క మహారాజుకు ఒక కొడుకు పుట్టిన తరుణంలో రాజు ఆస్థాన జ్యోతిష్యులందరినీ కూడా పిలిచి జనన కాలమును బట్టి తన కుమారుణ్ణి జన్మపత్రిక లెక్కించి ఆయుర్ధార్యం లెక్కించవలసిందని కోరుకున్నారు. అక్కడికి వచ్చిన జ్యోతిష్యులందరూ కూడా జాతకమును సిద్ధపరిచారు. గ్రహస్థానములు బలపరిచారు. పరిశీలించి కుమారునకు 18వ ఏట ఏదో ఒక గండమున్నదని ఊహించారు. కానీ దాని స్వభావం ఎలా ఉంటుందో, దానివల్ల రాకుమారుడికి గండం ఉందో లేదో ఖచ్చితంగా చెప్పలేకపోయారు. కానీ గండము గడిచి బయటపడ్డవచ్చునని కొందరు జ్యోతిష్యులు చెప్పారు. దీనికి భిన్నముగా మిహిరాచార్యుడు ఆ బాలుడు 18వ ఏట ఫలానా మాసమున ఫలానా దినమున సూర్యోదయం అనంతరము 27 ఘడియలకు వరాహము వల్ల ప్రాణములు కోల్పోతాడని జంకు బొంకు లేకుండా నిర్మొహమాటముగా నిర్భయుడై రూఢిగా చెప్పాడు. ఆ రాజు జ్యోతిష్య శాస్త్రమునందు అధిక విశ్వాసము గలవాడైనందుకు మరియు జ్యోతిష్య విద్వాంసులపై గౌరవంతో మిహిరుడు చెప్పిన మాటలపై కోపగించుకోకుండా రాకుమారుడిని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు పరిహారాలు చేస్తే దైవకృప వల్ల ఆ గండం యొక్క ప్రభావం తగ్గుతుందేమోనని అనుకుని మంత్రులతోనూ శ్రేయోభిలాషులతోనూ ఆలోచించి కుమారుణ్ణి రక్షణార్థం తగు జాగ్రత్తలు తీసుకునేను. రాజ్య భవనమునకు మైలు దూరంలో 7 అంతస్తుల భవనము ఒకటి నిర్మించి దాని చుట్టూను 80 అడుగుల ఎత్తున ప్రాకారమును కట్టి క్రిమికీటకములుగా లోపలకు ప్రవేశించుటకు వీలు లేనంత కట్టి చేసి కుమారునకు కావలసిన సమస్త సౌకర్యములను ఏర్పాటు చేసెను. విద్యాభ్యాసమునకు కూడా ఆ భవనంలోనే తగు ఏర్పాట్లు చేసెను. జ్యోతిష్యులు పేర్కొన్న గడువుకు ఇంకా 2 రోజులు ఉన్నదనగా ఆ భవనము చుట్టూ అడుగడుగున అంగ రక్షకులను నిలిపి ఒక్క ప్రాణి కూడా లోపలికి పోకుండా హెచ్చరికలతో భటులకు ఆజ్ఞాపించెను. కుమారుని దేహ ఆరోగ్య స్థితి తెలుసుకొనుటకు వైద్యులను ఏర్పాటు చేసెను. ఆ రోజు మధ్యాహ్నము 3 జాముల వరకు వైద్యులు తడవకు ఒకరి వెనుక ఒకరు వచ్చి రాకుమారుని క్షేమమును గురించి తెలుపుతూ ఉన్నారు. రాజుగారు నిండు సభలో జాతక ఫలితములను గూర్చి దైవజ్ఞులతో చర్చలు జరుపుతూ ఉన్నారు. కొందరు దైవజ్ఞులు మిహిరాచురుని జాతక గణనలో ఏదో తప్పు చేసి ఉండునని తమలో తాము బాధపడుచూ ఉండిరి. సభాసదులు వారి వారి అభిప్రాయములను రాజుగారికి తెలిపిరి. వారి వారి భిన్న అభిప్రాయములు విని రాజుగారు దైవవశమున తన కుమారుని గండము తప్పినను ఆచార్యులపై తనకు గల భక్తి గౌరవములు సడలవని శాస్త్రముపై గురుత్వమే మాత్రము నశింపదనియు మరింత హెచ్చునని గంభీరముగా పలికెను. ఇంతలో సూర్యోదయాది నుండి 26 గడియ గడిచెను. అప్పుడు ఒక వైద్యుడు వచ్చి రాకుమారుని క్షేమ వార్త తెలిపెను. తదుపరి అందరూ కూడా రాకుమారుని చూడడానికి బయలుదేరిరి. దారిలో 28వ ఘడియ సమయంలో ఒక బంటు వచ్చి కుమారుని క్షేమ సమాచారము తెలిపెను. అందరూ ఆచార్యుని వంక చూసిరి. అతడు ఇంతకు ముందు లాగానే గంభీరముగా ఉన్నాడు. అందరూ మేడలోనికి ప్రవేశించి ప్రతి అంతస్తును పరీక్షించుచు అక్కడ ఉన్న రాకుమారుని క్షేమ సమాచారము చెప్పుచూ ఉండగా పైకి వెళ్ళిరి. మధ్యలో కొందరు రాకుమారునికి బద్ధకముగా అనిపించటం వల్ల మంచి గాలి కోసం మేడపైకి వెళ్ళాడు అని సైనికులు చెప్పారు. ఇంతలో రాకుమారుడి అరుపు వినిపించింది. అందరూ 7వ అంతస్తు డాబాపైకి వెళ్ళి చూడగా అక్కడ ఒక ధ్వజస్తంభము కింద మంచంపై ఇనుప వరాహ విగ్రహము రొమ్ముపై పడి నెత్తురు కారుచూ ఉన్న కుమారుణ్ణి చూశారు. రాజు పుత్రశోకముతో మునిగి ఉండి కూడా మిహిరుని విజ్ఞాన విశేషమునకు ఆశ్చర్యపడెను. తాను ఎన్ని ఉపాయములు అవలంబించినా కూడా శాస్త్ర ఫలితమే సంభవించింది. ఈ కోట నిర్మిస్తున్నప్పుడు మా కులదైవం వరాహమూర్తి శిల్పాన్ని స్తంభంపై ఉంచాను. దైవ నిర్ణయం వల్ల అది రాకుమారుని మరణకు కారణమైంది. శాస్త్ర విధి తప్పదనుటకు ఇది ఒక ఉదాహరణ అని పలికి రాజు ఆచార్యుని ఆలింగనము చేసుకుని ఇక నుంచి మీరు వరాహ మిహిరాచార్యుడు అని పిలువబడతారని వరాహ బిరుదుని ఇచ్చాను. ఇక వీడియోలోకి వస్తే రేపు మంగళవారం లక్ష్మీదేవిని పూజించండి. ఆ తర్వాత పరిహారం చేయండి. పూజ చేశాక పరిహారం చేయాలి. పూజ చేయకుండా పరిహారం చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు. తలకు స్నానం చేయాలి. ఇంటిలో మాంసాహారం వండకూడదు. ఒకవేళ ఈ పరిహారం మగవారు చేస్తే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.
ఈ రోజంతా పవిత్రంగా ఉండాలి. ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏమిటి అంటే ఎరుపు రంగు క్లాతు, లక్ష్మీ గవ్వలు అంటే గవ్వలు పసుపు రంగులో ఉంటాయి. అలాగే నల్ల పసుపు కొమ్ములు, ఇవి పూజా స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. 2 పసుపు కొమ్ములు కావాలి. 11 చిల్లర కాయిన్స్ కావాలి. వీటితో పాటు పసుపు కుంకుమ కావాలి. ఈ పరిహారం ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఎరుపు రంగు వస్త్రాన్ని లక్ష్మీదేవి పటం ముందు వేయండి. అందులో 5 లక్ష్మీ గవ్వలను కూడా వేయండి. తర్వాత 2 నల్ల పసుపు కొమ్ములు వేయాలి. నల్ల పసుపు కొమ్ములకు చాలా శక్తి ఉంది. వీటిని పరిహారంలో ఉపయోగించడం వల్ల ఎవరైనా మీపై, మీ సంపదపై చెడు దృష్టితో చూస్తే అది వారికే తగులుతుంది. నల్ల పసుపును తాంత్రిక పూజలలో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పరిహారంలో నల్ల పసుపు ఉపయోగించటం వల్ల డబ్బు మీకు వశమవుతుంది. అలాగే మీ ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇక లక్ష్మీ గవ్వల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. వీటిని బీరువాలో ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటిలో ఉన్నట్లే. ఎరుపు రంగుల కాతులో లక్ష్మీ గవ్వలు, నల్ల పసుపు వేశాక 11 చిల్లర కాయిన్స్ వేసుకోవాలి. వాటిపై పసుపు కుంకుమ వేసి మూట కట్టాలి. ఇప్పుడు ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు ఉంచి మీ సంకల్పం చెప్పుకోండి. మీకు ఉన్న ఆస్తి సమస్యలు, ఆర్థిక సమస్యలు చెప్పుకోండి. మీ బంగారం తాకట్టులో ఉన్న ఈ పరిహారం చేసుకోవచ్చు. మీ సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ మూటకు ధూపం చూపించండి. ఆ తర్వాత ఆ మూటను బీరువాలో పెట్టండి. బీరువాలో లాకర్స్ ఉంటాయి కదా, అందులో పెట్టాలి. వీటిని మంగళవారం బీరువాలో పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనం విపరీతంగా మీ వద్దకు వస్తుంది. ఈ పరిహారం రహస్యంగా చేయండి. మీ బంధువులకు, మిత్రులకు అస్సలు చెప్పకూడదు. వ్యాపారాలు చేసేవారు ఈ మూటను లాకర్లో పెట్టుకోవాలి. అలా చేస్తే మీ వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. ఇక ఆ మూటను 3 నెలలకు మార్చవచ్చు. మూటలో వేసినవి దాదాపుగా పాడు అవ్వవు కాబట్టి వాటిని ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలు అయినా బీరువాలో ఉంచుకోవచ్చు. మూట మార్చేటప్పుడు అందులో ఉన్న లక్ష్మీ గవ్వలను మరోసారి పరిహారంలో వాడుకోవచ్చు. చిల్లర కాయిన్స్ను గుడి దగ్గర ఉండే బిచ్చగాళ్లకు ఇచ్చేయండి. నల్ల పసుపు కొమ్ములను మాత్రం పారే నీటిలో పడేయండి. పారే నీటిలోనే వేయాలి. చెరువులో, నదిలో, కాలువలలో వేయాలి. ఇంకొక్కడా వేయకూడదు. ఇక ఆ రెడ్ క్లాత్ను ఉతికి మళ్ళీ పరిహారానికి వాడుకోవచ్చు. ఇలా మంగళవారం ఈ పరిహారం చేస్తే మీ బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది. ఈ వస్తువులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారం బీరువాలో వీటిని పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సిరి సంపదలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.